రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ మరోసారి ఆదాయ వృద్ధిలో స్థిరమైన ప్రగతి నమోదు చేసింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు గడిచిన 10 నెలల్లో ఖజానాకు వాణిజ్య పన్నుల ద్వారా మొత్తం 71,585 కోట్ల రూపాయలు సమకూరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 2,202 కోట్ల రూపాయలు అధికం. ఆర్థిక మందగమనం, మార్కెట్ అనిశ్చితులు ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్నుల ద్వారా 90,000 కోట్లకు పైగా ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన 10 నెలల్లో మొత్తం 71,585 కోట్లు సమకూరాయి. ఇందులో జీఎస్టీ వాటానే 43,673 కోట్లు. ఇక పెట్రోల్, డీజిల్ విక్రయాలతో 13,737 కోట్లు ఖజానాకు జమయ్యాయి. మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్ 14,175 కోట్లు సమకూరింది. గత ఏడాది ఇదే కాలం కంటే 670 కోట్ల పెరుగుదల నమోదైంది. వృత్తి పన్ను వసూళ్లలో కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు 78 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.